మొన్న నలుగురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు ఈ మధ్య. ఎవరు? ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. ఇది కరెక్టేనంటారా? మీ అభిప్రాయం ఏంది? మరి పార్టీ నుండి గెలిచిన తర్వాత ద్రోహం చేయడం కరెక్టే, తప్పులేదు. సస్పెండ్ చేసిన వాళ్ళు అంతరాత్మ ప్రబోధం అంటే పార్టీతో చెప్పుకోవాలి, కానీ దొంగ ఓటు వేసి చెప్పడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. కానీ అది తీసుకున్న నిర్ణయం కరెక్టే. మరి అలాంటప్పుడు చెప్పండి, ఎన్నిక అనేది ఒకటి ఎందుకు పెట్టడము? మరి ఎన్నిక పెట్టేశారు కదా, ఎందుకంటే మీ ఇష్టానికి మీరు ఓటు వేయొచ్చనే కదా చెప్పడం. ఎన్నికంటే ఇష్టానుసారంగా అంటే మనం ఏ సభ్యత్వంలో ఉన్నామో దాని గురించి చెప్పుకోవాలి, కానీ అధిష్టానంగా చెప్పుకోవాల్సిందే. కానీ మన పార్టీ ఉండి వేరే వాళ్ళకు ఓటేయమని చెప్పడం కరెక్ట్ కాదు. అందులో వాళ్ళు విపరీతమైనటువంటి ఇదిలో ఉన్నారు, నమ్మకంలో. అలాంటిది మనం వేరే వాళ్ళకు ఓటేసి మనం వీక్ చేసుకుంటే రేపు కాన్స్టిట్యూషన్కి వెళ్ళి నువ్వేం సమాధానం చెప్పలేవు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమై ఉంటుంది? వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళిపోతారా, అక్కడి నుంచి పోటీ చేస్తారంటారా? వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుందో, ఇవాళ టీడీపీ అంటారు అనుకూలంగా ఉంటే, లేదు బీజేపీ అంటే వాళ్ళు అనుకూలంగా ఉంటారు. రేపు నిర్ణయం ఇంకా సంవత్సరం టైం ఉంది కదా, దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో. ఏదైనా కానీ వీళ్ళు చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు. ఒక్కొక్క ఓటుకి లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యే 10 నుంచి 15 కోట్లు తీసుకున్నారని అభిప్రాయం ఉంది, అయి ఉంటుంది అంటారా? అవి మాకు తెలియదు సార్, ఎంత ఇచ్చారు ఎంత తీసుకున్నారు. ఏదైనా లోబడారు, లోబడడం మాత్రం ఉచితంగా ఎవరు ఓటేయరు. భారతదేశంలో ఉండే దరిద్రపు అలవాట్లు అయ్యే పార్టీ మీద గెలిచి ఇంకొక రకమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోవడం అనేది అందులో ఇక్కడి నుంచి మరీ మొదలు ఎక్కువ ఈ రాష్ట్రంలోనే. అది ఇప్పుడు 23 ఎమ్మెల్యేలని తీసుకున్న రోజున తిరిగి 23 వచ్చాయి. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు రేపు భవిష్యత్తు ఏముంటుంది అని అంటున్నారు. కాదు, చంద్రబాబు 23 ఎమ్మెల్యేలని ఇంతకుముందు తీసుకున్నారు, అప్పుడు మళ్ళీ మిగిలింది ఆయనకి 23. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. తర్వాత రేపు భవిష్యత్తు ఏంటి? 2024లో ఏం జరగబోతుంది? భవిష్యత్తు ఏదైనా కానివ్వండి, జగన్ ఎంట ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితులు విన్ అవుతారు. మీరు ఎంతమంది పార్టీ టికెట్ గెలిచినా పక్కకు పోయినా విన్ అయ్యేది మాత్రం జగనే. అది ఇప్పుడు మొన్న 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడంతో 23 ఎమ్మెల్యేలు వచ్చాయి. ఎవరికి? టీడీపీకి. వైసీపీ నుంచి తీసుకున్నాడు ఆయన. ఈరోజు వైసీపీ నుంచి నలుగురిని తీసుకున్నాడు. రేపు నాలుగే వస్తాయా? అయితే కావచ్చు. ఎందుకంటే ఆ ప్రలోభ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లే కాబట్టి వాళ్ళు ఆ 4 మిగలొచ్చు. అంత తేడా అనేది పెరిగే అవకాశం ఏమి లేదు, గ్యారెంటీ. ఇప్పుడు ఇది వైనాట్ 175 అంటే 175కి 175 అని చెప్పేసి అంటున్నారు జగన్ గారు. మరి 175 నుంచి 175కి నిజంగానే వచ్చే అవకాశం ఉందా? వాళ్ళ అభిప్రాయం ఉందండి, మనమేం కాదంటావు. నేను పోటీ చేస్తాను, గెలుస్తానని పోటీ చేస్తాను, ఓడిపోతాను ఎవరు చేయరు కదా. వాళ్ళ అభిప్రాయం గట్టిగా ఉంది కాబట్టి, వాళ్ళకు ఉండేటువంటి ప్రజాబలం ఉందని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, తప్పులేదు. గ్యారెంటీ వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. ఈసారికి జగనే వస్తారని మీ ప్రగాఢమైన విశ్వాసం? రావాలని కూడా గట్టిగా ఉండాలని కూడా అభిప్రాయం. అదే ఎందుకు సార్ మీకు జగనే రావాలన్న కోరిక ఉంది? ఎందుకు మీకు అలాంటి అభిప్రాయం? బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయనేనండి ప్రస్తుతానికి ఉండే ఈ రాష్ట్రంలో. దాని గురించి మాకు అభిప్రాయం ఉంది, ఆయనే రావాలి, ఆయనే చేయాలనే అభిప్రాయం. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కానీ, పేద సాధుల బతుకులు కానీ కొద్దిగా చూడాలంటే ఆయన ఉన్నది. పెట్టుబడిదారి వ్యవస్థ కాదు. ఆయన ఒకటే చెబుతుండ్రు, పెత్తందారులు పేదలు, నేను పేదల పక్ష నాయకుడు అంటున్నాడు. అందుకని మాకు పేదల పక్ష నాయకుడే కావాలి. మరి టీడీపీ జనసేన ఈ రెండు కలిస్తే కాపు కమ్మ ఓట్లు, మిగిలిన ఓట్లు ఇవన్నీ కలవడం వల్ల ఏమన్నా ప్రభావం ఉంటుందా? ఏమండి, ఇంకా 2 పార్టీల గురించి ఈ ఎలక్షన్ పోయిన ఎలక్షన్ చూసాము. అప్పటికే ఈయనకి 23 వచ్చినాయి. ఇప్పుడు అసలు ఆ బజారు అంత దూరం కూడా వెళ్ళదు. దాని గురించి ఆడ కలయిక గురించి అతుకులు పొందుతాం. ఇదివరకు అన్ని పార్టీలు కలిసినా కానీ ఏం చేయలేకపోయారు. ఏమో దాని గురించి భయపడాల్సిన పని లేదు. 175 అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉంది, చేసుకుంటారు. ఎన్నైనా రానివ్వండి, 175 మాత్రం విన్ అవుతాడని ఆయన అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం. అందులో తేడా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన చేసే రాజకీయాలు వాటి మీద మీ అభిప్రాయం ఏంది? ఆయన రంగాతో కోసేపు నేను కలిశానంటాడు, కోసేపు కలవలేదంటాడు. ఆ రంగా కమ్మ మహిళను చేసుకున్నాడు కదా, మరి నేను కమ్మలతో కలిస్తే తప్పేంటి అని ఈక్వేషన్లు చెప్తున్నాడు. ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు, అది మా అభిప్రాయం. మన నాయకుడు అని చెప్పుకొని లేబర్ అనుకున్నా కానీ, కాపు వర్గం అనుకున్నా కానీ, ద్రోహం చేసింది మాత్రం అవతల వర్గంతో చేతులు కలిపి ఏదో అవకాశవాదానికి చూసుకోవడం, గెలవడానికో సీట్లు పెంచుకోవడానికి తప్ప వాళ్ళతో కరెక్ట్ కాదు, పొత్తు కాదు. ఆ రోజు ముద్రగడ పద్మనాభం చేసినటువంటి
దానికి అన్నీ ఏం చెప్పలేకపోయావు. అవన్నీ మనం చెప్పకూడదు, అవి వాళ్ళగా అది వేరే. మీరు రంగాన్ని నిజంగా అభిమానిస్తారా మీ ప్రాంతవాసిగా? పూర్తిగా. రంగా మీద మీరు చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పండి. రంగా గారు విజయవాడలో లేబర్ నాయకుడు, పేదల నాయకుడు అని పేరుంది. ఆ నాయకుడు లేకపోతే ఇవాళ ఈ పేదలు ఇంతమంది రోడ్డు మీద కూడా వచ్చేవాళ్ళు కాదు, అది గ్యారెంటీ. అది రంగా మీద మంచి అభిప్రాయం, రంగా గారి మీద. రంగా కేవలం కాపు ప్రతినిధేనా లేకపోతే అందరి ప్రతినిధా? ఆయనకున్న విస్తృతమైన పరిచయాలు ఏంటి, లేకపోతే రాజకీయ విజ్ఞానం ఏంటి, అది ఒకసారి చెప్పండి. అవన్నీ మనకు తెలియదు సార్. ఆయన పేదల ప్రతినిధి రంగా గారు. ఆయన కులాలతో పని లేదు, అన్ని వర్గాలను ఉన్నాయి, ఒక వర్గం అని కాదు, అన్ని కులాలు రంగా గారి పేరు ఉంది. ఆయన పేదల నాయకుడు, అంతవరకే. కులాలతో మనకు పని. అది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.